Hello aspirants, welcome to Abhyas IAS Academy. Today we will discuss on how to fill the UPSC CSC Preliminary Examination 2026 form. UPSC నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది ప్రిలిమినరీ ఎగ్జామ్కి. సో ఇప్పుడు మనకేంటంటే చాలా చేంజెస్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఈరోజు మనము లెటర్స్ డిస్కస్ ద స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మనకేంటి అని అంటే ఇక్కడ మనకి 4 సెపరేట్ మాడ్యూల్స్‌లో ఇది ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేయాలి, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్, కామన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫైనల్లీ ద 4th పార్ట్ ఎగ్జామినేషన్ సెక్షన్. సో దీంతో మనకి అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అనంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అనంటే upsconline.nic.in అందులోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోమ్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హోమ్ పేజ్‌కి ఎప్పుడైతే మనం వస్తామో ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఈ హోమ్ పేజ్‌లో మనకి ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్, కామన్ అప్లికేషన్ ఫామ్, ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి అనంటే మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అవుతాం. సో నెక్స్ట్ ఏంటి అనంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతేనే మనకి ఈ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎంటర్ అవుతామో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి ఫర్ ఫిల్లింగ్ ద ఫామ్. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఎప్పుడైనా సరే ఒకదాని నుంచి ఒకదానిలోకి ప్రతి పార్ట్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకు అక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కేర్‌ఫుల్‌గా ఆ జనరల్ ఇన్స్ట్రక్షన్స్‌ని ఫాలో అవ్వాలి. సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ మనకేంటి అనంటే నెక్స్ట్ మనకి నావిగేషన్ బార్‌లో చూపిస్తుంటుంది ప్రొసీడ్ అనేసి. సో దాని ద్వారానే మనము ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏంటి అనంటే క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తారు మీరు క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయాలి. ఓకే? అకౌంట్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఓకేనా? అకౌంట్ క్రియేషన్ దానికి సంబంధించి క్రియేట్ అకౌంట్ అనేది వస్తుంది. దాంట్లో ఏంటి అనంటే ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ దగ్గరికి ఇక్కడికి వస్తాము. సో దాని నుంచి కంటిన్యూ అవుతుంది. ఇక ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ ఫస్ట్ ఏంటి మనకు అక్కడ ఇచ్చారు. ఫస్ట్ కేర్‌ఫుల్లీ రీడ్ ద ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. మనం ఏ స్టెప్‌లో అయినా సరే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్‌గా మనము అందులో ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవ్వకుండగా ఇన్స్ట్రక్షన్స్‌ని కేర్‌ఫుల్‌గా రీడ్ చేయాలి. ఫస్ట్ చూడండి. ఇక్కడ ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అనే బటన్ వస్తుంది కదా! ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఐడీ ఆ సెక్షన్‌కి సంబంధించి వస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇస్తాం ఈమెయిల్ ఐడీ ఇస్తాము. తర్వాత కన్ఫర్మ్ దట్ ఈమెయిల్ ఐడీ క్యాప్చర్ ఇవన్నీ ఇచ్చేసి డిక్లేర్ అనేది చెప్తాం. ఐ డిక్లేర్ ద అబోవ్ ఈమెయిల్ ఈజ్ ఓన్డ్ అండ్ మీ అనేసి దానిపైన ఆ బటన్ దగ్గర క్లిక్ చేస్తాం. తర్వాత గెట్ ఓటీపీ అనేది వస్తుంది. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏంటి మళ్ళీ నెక్స్ట్ మొబైల్ నెంబర్‌కి ఇక్కడ వెరిఫై మొబైల్ నంబర్ కన్ఫర్మ్ మొబైల్ నంబర్ తర్వాత మీరు క్యాప్చా ఇవ్వగానే ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్‌ని క్రియేట్ చేయాలి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసేదానికి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం ఇక్కడ పాస్వర్డ్‌ని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏముంది అట్‌లీస్ట్ 8 క్యారెక్టర్స్. ఆ 8 క్యారెక్టర్స్‌లో 1 అప్పర్ కేస్ క్యారెక్టర్ ఉండాలి. 1 లోయర్ కేస్ అండ్ 1 అట్‌లీస్ట్ నంబర్ అండ్ అట్‌లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. సో ఈ ఫీచర్స్‌తో మనం ఇక్కడ పాస్వర్డ్‌ని క్రియేట్ చేయాలి. సో క్రియేట్ పాస్వర్డ్ అని ఇవ్వగానే మనకేమవుతుందంటే సక్సెస్‌ఫుల్‌గా మన అకౌంట్ క్రియేట్ అయినట్టు మనకిక్కడ ఈ విధంగా డిస్‌ప్లే అనేది చూపిస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మళ్ళీ మనం హోమ్ పేజ్ అవసరం లేకుండా కంటిన్యూ టు లాగిన్ అనేది ఉంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే? లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఏంటి అనంటే మనకి ఇక్కడికి వస్తాము. సో ఇక్కడ లాగిన్ అనేది అవుతాము. అయిన తర్వాత ఇప్పుడు చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకేంటి అనంటే ఈ విధంగా ఎలా అంటే మొబైల్ నంబర్‌తో గాని అంటే ఇక్కడ లాగిన్ 3 ప్రాసెస్‌లో జరుగుతుంది. మనం మొబైల్ నంబర్ అన్నా ఇవ్వచ్చు. లేకపోతే మనకి పాస్వర్డ్ ఉంది కదా! పాస్వర్డ్ మనం ఏదైతే ఇచ్చింటామో దాని ద్వారా అయినా ఇవ్వచ్చు. లేకపోతే మనం ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చింటాం కదా! ఆ ఈమెయిల్, ఆ పాస్వర్డ్. సో వీటిలో ఏదో ఒకటి యూజ్ చేసుకొని మనము ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు. సో మనం ఎక్కడ లాగిన్ అయినా మనకి సెండ్ ఓటీపీ అనేది ఇవ్వగానే ఒక ఓటీపీ కూడా మనకి వస్తుంది. ఓకేనా?
సో నెక్స్ట్ కమింగ్ టు ద ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అవుతుందో సో అయిపోయిన తర్వాత మనకి ఏంటి అని అంటే మళ్ళీ మనం యూనివర్సల్ రిజిస్ట్రేషన్ లింక్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూనే మనము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ క్లిక్ ద ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ బటన్ అనేది కనిపిస్తుంది. సో అందులో క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ లో ఫస్ట్ మనకి ఐడెంటిటీ ప్రొఫైల్ అనే ఒక సెక్షన్ వస్తుంది. ఈ ఐడెంటిటీ ప్రొఫైల్ లో ఏమేమి ఇవ్వాలి అంటే మనము నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేము ఇలా ఏవుంటే ఆ ఐడెంటిటీ ప్రొఫైల్ మనం క్లిక్ చేయగానే ఈ ఫార్మాట్ లో నేమ్స్ కి సంబంధించి వస్తుంది. ఆ ఐడెంటిటీ ప్రొఫైల్ లో ఇక్కడ ఏంటి అనంటే మనకి మెట్రికులేషన్ ఫామ్ లో ఏ విధంగా మన నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంటాయో ఇవి ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అనంటే ఆధార్‌కి సంబంధించి సెక్షన్ ఉంటుంది. ఈ ఆధార్‌లో ఏంటి అనంటే ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి సంబంధించిన ఆధార్ నంబరు ఇది. తర్వాత ఏంటి అనంటే ఈ ఆధార్‌ని అప్‌లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అనంటే మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్ అనేదొస్తుంది. ఇక్కడ ఏంటి అంటే 10థ్ క్లాస్‌కి సంబంధించిన ఎడ్యుకేషను అంటే బోర్డ్ నేము, రోల్ నంబరు, ఇయర్ ఆఫ్ పాసింగు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఏంటి అనంటే ఈచ్ మాడ్యూల్‌ని ఫిల్ చేసి అండ్ డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేయాలి. సో, ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసే దగ్గర ఏమైనా సరే ఇన్‌స్ట్రక్షన్స్‌ని కావాలి అని అనిపిస్తే మనకేంటి అనంటే ఈ విధంగా ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎఫ్ఏక్యూస్ అనే ఒక బార్ ఉంటుంది. దాని దగ్గర మనం క్లిక్ చేసాము అనంటే మనకి కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి అక్కడ రిలీజ్ అవుతాయి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యి మనం ఫిల్ చేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటనంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ మెట్రికులేషన్‌కి సంబంధించిన మెట్రికులేషన్ సర్టిఫికేట్‌కి సంబంధించి అప్‌లోడ్ చేస్తుంటామో అక్కడ దానికి నేమ్ ఏమి ఇవ్వాలి అంటే బోర్డ్ అండర్ స్కోర్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి. నేమ్ అనేది ఫైల్ నేమ్ బోర్డ్ అండర్ స్కోర్ మెట్రికులేషన్ తోనే ఇస్తేనే అది మనకి సక్సెస్‌ఫుల్‌గా అప్‌లోడ్ అయినట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేషన్. ఫస్ట్ ఏంటి అనంటే ఆల్రెడీ మనకి ఇక్కడ మొత్తం ఫస్ట్ సెక్షన్ ఏంటి లాగిన్ చేసేసాము. లాగిన్ అయిపోయిన తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేషన్ అవుతుందన్నమాట. అంటే ఏంటి అనంటే మనం ఏవైతే ఫస్ట్ ఈ ఐడెంటిటీ ప్రొఫైల్ తర్వాత మెట్రికులేషన్ ఆధార్ ఫోటో ఐడి అవన్నీ ఇస్తామో తర్వాత డేటాని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. సో కేర్ఫుల్లీ వెరిఫై ద డేటా ఎంటర్డ్ ఇన్ ఆల్ 3 మాడ్యూల్స్. ప్రతి మాడ్యూల్‌లో ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్‌ని ఒకసారి కేర్‌ఫుల్‌గా వెరిఫై చేసిన తర్వాతే లాకింగ్ అనేది ఇవ్వాలి. సో అప్పుడు మనకేంటి అనంటే యూఆర్ఎన్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అనంటే మనం లాకింగ్ ఇవ్వనంత వరకే మనం ఇచ్చిన ఏదైతే 3 మాడ్యూల్స్‌లో ఉంటాయో అందులో ఉన్న కంటెంట్ ఇన్ఫర్మేషన్‌ని ఎడిట్ చేయొచ్చు. ఒక్కసారి మీరు లాకింగ్ అనేది గనక క్లిక్ చేస్తే వన్స్ యూఆర్ఎన్ జనరేట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఏంటి అనంటే మనకి వన్ టైమ్ ఫెసిలిటీనే. అంటే ఏంటంటే ఇప్పుడు కాదు. సో తర్వాత ఇన్ కేస్ మళ్ళీ మనం ఏదైనా ఎగ్జామ్స్ అప్లై చేస్తే అటువంటి టైంలో వన్ టైమ్ ఫెసిలిటీనే మాత్రమే ఉంటుంది. బట్ ఏంటి అనంటే ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ అప్లై ఓన్లీ టు అప్లికేషన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ద క్యాండిడేట్ హాస్ మేడ్ ద నెసెసరీ చేంజెస్. సో అందుకే ఇక్కడ ఏంటి అంటే ఎడిటింగ్ ఆప్షన్‌కి చాలా మనకి కేసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వన్స్ యూఆర్ఎన్ జనరేట్ అవ్వకముందే మనం ప్రతిసారి ఇచ్చిన డేటాని అంటే ప్రతి మాడ్యూల్‌లో ఇచ్చిన డేటాని క్లియర్‌గా ఒకసారి కన్ఫైన్ చేసుకొని తర్వాతే లాక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. వన్స్ యూ హావ్ వెరిఫైడ్ ఆల్ ద డేటా యూ కెన్ క్లిక్ ద లాక్ అండ్ సబ్మిట్ బటన్. ఎప్పుడైతే ఇక్కడ లాక్ అండ్ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అనంటే ఇలా మీకు వస్తుంది ఒకటి కంగ్రాచులేషన్స్ యువర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అని. నెక్స్ట్ ఓకే అనేది క్లిక్ చేస్తాం. ఓకే క్లిక్ చేయగానే మనకేంటి అనంటే హోమ్ పేజీలోకి వచ్చి కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ వరకు వస్తాం. అంటే ఎలా అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ మనకి కంగ్రాచులేషన్స్ అనేది రాగానే నెక్స్ట్ ఏంటి అంటే కామన్ అప్లికేషన్ ఫామ్‌కి వస్తుందన్నమాట. అక్కడ ఓకే క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని కేర్‌ఫుల్‌గా చదవాలి. దీనిపైన క్లిక్ చేస్తే
నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రొసీడ్ ఫర్ కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్స్‌కి కింద ఒక బార్ ఉంటుంది. నావిగేటర్ బార్. అక్కడ మనకి ప్రొసీడ్ టు కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కామన్ అప్లికేషన్ ఫామ్. ఈ కామన్ అప్లికేషన్ ఫామ్‌లో మనకి ఇలా 10 మాడ్యూల్స్ అనేటివి ఉంటాయి. ప్రతి మాడ్యూల్ ఫిల్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఇక్కడ చదివిన తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎడిటింగ్ అనేది ఉండదు. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏంటి అనంటే పర్సనల్ ప్రొఫైల్ ఉంది. ఈ పర్సనల్ ప్రొఫైల్ ఏంటి అనంటే మన బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ నేషనాలిటీ, రిలీజియన్, మదర్ టంగ్, స్టేట్ ఆఫ్ డొమిసైల్, మ్యారిటల్ స్టేటస్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో వీటన్నిటికి సంబంధించి పర్సనల్ ప్రొఫైల్ అనేది ఉంటది. అది ఫిలప్ చేస్తాము. సో ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది. మనకి కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కామన్ అప్లికేషన్ ఫామ్‌లో ఇలా ఉంటుంది. పర్సనల్ ప్రొఫైలు, పేరెంట్స్ ప్రొఫైలు, సోషల్ కేటగిరీ, డిసేబిలిటీ ప్రొఫైల్, అడ్రస్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్, ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇలా మనకి కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇందులో ఒక్కొక్క దాంట్లో ఎలా ఫిలప్ చేయాలి అంటే పర్సనల్ ప్రొఫైల్ అయిపోయింది. నెక్స్ట్ పేరెంట్స్ ప్రొఫైల్. అంటే పేరెంట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. అక్కడ ఏమి ఇవ్వాలి? ఫాదరు, మదరు. సో వాళ్ళకి సంబంధించిన నేమ్స్, వాళ్ళు ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఉంటే ఆక్యుపేషను. సో ఈ విధంగా పేరెంట్స్‌కి సంబంధించిన ప్రొఫైల్. నెక్స్ట్ సోషల్ కేటగిరీ ప్రొఫైల్. ఇక్కడ మనకేంటంటే సెలెక్ట్ అనేది కనిపిస్తుంది. ప్రతి కేటగిరీ దగ్గర అక్కడ మనము జనరల్, ఎస్సీ, ఎస్టీ బిలాంగ్స్ టు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి ఇస్తాము. మనం ఎప్పుడైతే ఇవి ఎస్సీ, ఎస్టీ ఆప్ట్ చేసుకుంటామో ఇమ్మీడియేట్‌గా మనకి కింద వచ్చేసి సర్టిఫికేట్‌కి సంబంధించిన ఒక లింక్ అనేది అప్లోడ్ చేయడానికి ఓపెన్ అవుతుంది. సో అది ఇక్కడ మనం వెంటనే వచ్చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఏంటి అనంటే డిసేబిలిటీ ప్రొఫైల్. సో వాటికి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డిసేబిలిటీ ప్రొఫైల్‌లో దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్. సో పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ ఏదైతే ఉంటే ఈ అడ్రస్‌ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. సో ఎడ్యుకేషన్‌లో ఏంటి అనంటే మనకి ఇండియా గాని ఔట్ సైడ్ ఇండియా. సో ఏదైనా సరే ఓవరాల్‌గా మనం క్యాండిడేట్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటివి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ప్రతి చోట మనకి ఇలాగా కనిపిస్తుంటుంది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్. సో డిగ్రీ ఈక్వలెంట్ ఏదైనా ఉన్నా మనకి కింద అన్ని డిస్‌ప్లే అవుతుంటాయి. సో వాటిని పెట్టుకొని మనము క్లిక్ చేస్తాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ స్టేటస్, పాసింగ్ అవుట్ ఇయర్, ఏ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్, పర్సెంటేజ్, ఏ సబ్జెక్ట్స్ నుంచి మన డిగ్రీ అనేది ఉంది అనేది వాటికి సంబంధించినటివి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇవ్వండి. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఆ సెక్షన్‌లో ఇవి. నెక్స్ట్ అచీవ్‌మెంట్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రైజెస్, మెడల్స్, స్కాలర్‌షిప్ ఇవి నెక్స్ట్ మనకి డాఫ్ ఫామ్‌లో కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్, పొజిషన్ ఆఫ్ డిస్టింగ్స్ లీడర్‌షిప్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్. సో మనం ఏదైనా సరే ఈవెంట్‌లో ఒక లీడర్‌షిప్ రిలేటెడ్‌గా కానీ ఏదైనా ఆల్రెడీ చేసి ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదర్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఇంట్రెస్ట్ అంటే హాబీస్ ఇలాంటివన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రొఫైల్. సో ఇంతకుముందు ప్రీవియస్ టైమ్‌లో ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ నేమ్ అనేది ఉంది. అంటే ప్రీవియస్‌గా మనం ఏదైనా యూపీఎస్సీ కండక్ట్ చేసినా నాట్ ఓన్లీ యూపీఎస్సీ, సీఎస్‌సీనే కాకుండా యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఏ ఎగ్జామ్‌కైనా మనం అటెండ్ అయ్యి ఉంటే ఆ ఎగ్జామినేషన్ నేమ్, ఇయర్ వాటికి సంబంధించి రోల్ నంబర్. ఇన్ కేస్ మీకు రోల్ నంబర్ గుర్తుంటే ఓకే. గుర్తు లేకపోతే 00 అని పెట్టేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అనంటే ఫోటో అండ్ ద సిగ్నేచర్. ఈ ఇయర్ మనకి కొత్తగా ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇంతకుముందు జస్ట్ మన దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దానికి కింద నేమ్ పెట్టేసి మనం అక్కడ అప్లోడ్ చేస్తుంటిమి. సో ఇప్పటి నుంచి ఏంటి అనంటే పాస్‌పోర్ట్‌ది ఫస్ట్ నార్మల్‌గా ఇస్తాము. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేస్తాము. తర్వాత ఏంటి అంటే లైవ్ ఫోటోగ్రాఫ్. మనం వెబ్ క్యామ్‌ని ఇవి యూజ్ చేసి లైవ్ ఫోటోగ్రాఫ్‌ని తీసుకొని సో అది అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్. సిగ్నేచర్స్ ఏ విధంగా ఉంటుంది అనంటే మనం ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్‌తో 1, 2, 3 సో 3 టైమ్స్ మన సిగ్నేచర్ చేసి అటువంటి దాన్ని ఇవ్వాలి. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే ఇవి 10 మాడ్యూల్స్ ఉంటాయి కామన్ అప్లికేషన్ ఫామ్‌లో.
ఒక్కసారి ఇప్పుడు వన్స్ యూ కంప్లీట్ ద కామన్ అప్లికేషన్ ఫామ్ తర్వాత డైరెక్ట్‌గా మనకి మెయిన్ పేజ్‌కి వెళ్తుంది. అండ్ విల్ బి రెడీ టు అప్లై ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. సో, ఫస్ట్ ఇలా అన్నమాట. మనకి అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి నెక్స్ట్ తర్వాత ఏంటి అనంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్. సో, దానికన్నా ముందు ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయిన తర్వాతే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్‌లో ఉన్న ఐడెంటిటీ ప్రొఫైల్, ఆధార్ అప్డేట్స్, సో, ఆధార్ అప్‌లోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ థర్డ్‌ది మెట్రిక్యులేషను ఇవన్నీ ఇస్తాం. నెక్స్ట్ కామన్ అప్లికేషన్ ఫామ్‌కొచ్చి ఈ 10 ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. సో, ఎప్పుడైతే మనకి ఇది అయిపోతుందో వెంటనే మనకి వచ్చేసి ఎగ్జామినేషన్ సెక్షన్‌కి వెళ్తాము. సో, ఇక్కడ నుంచి యూ కెన్ అప్లై ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. సో, ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో దానికి సంబంధించి అప్లై చేస్తాం. ఇలా వస్తుంది మనకి. టు అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామినేషన్‌కనేది దాని మీద క్లిక్ చేస్తాం. అప్లై బటన్ అని. ఓకేనా? ఇలా వస్తది. అప్లై ఫర్ ఎగ్జామ్ అని మనకిక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఉంటది. ఇక్కడ మనము అప్లై చేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి అనంటే ఎప్పుడైతే మనం ఇక్కడ అప్లై బటన్ అనేది క్లిక్ చేస్తామో దానివల్ల ఏంటంటే కామన్ అప్లికేషన్ ఫార్మ్ డేటా అనేది లాక్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఇక్కడ లాక్ చేస్తామో ఇక్కడ ఎటువంటి డేటాని మళ్ళీ అంటే నాట్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఎగ్జామ్‌కి సంబంధించి మళ్ళీ మనము మార్చడానికి, ఎడిట్ చేయడానికి ఉండదు. సో, అందుకోసమని కామన్ అప్లికేషన్ ఫార్మ్‌లో ఉన్న డేటాని కేర్‌ఫుల్‌గా 1కి 2 సార్లు వెరిఫై చేసి డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఓకే. ఫస్ట్ లాక్ చెయ్యకముందే మొత్తం వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్స్ యూ లాక్ ద డేటా యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ ఫర్ దట్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్‌కి సంబంధించినప్పుడు మనం మళ్ళీ రాయాలి ఫ్యూచర్‌లో అనుకున్నా గూడా అప్పుడు గూడా మనం వాటిని ఎడిట్ చేసుకోలేము. ఇది చూసుకోండి. ఓకేనా? సో, ఇలా ఉంటుంది మనకి కామన్ అప్లికేషన్ ఫార్మ్. ఓకే. తర్వాత ఏంటి ఇక్కడ మళ్ళీ బటన్ ఎప్పుడైతే లాక్ చేస్తామో ఇక్కడ లాక్ చేయడానికన్నా ముందే సో, మొత్తం మనం కంప్లీట్ చేసిన మాడ్యూల్స్ అన్నిటిని 1కి 2 సార్లు కేర్‌ఫుల్‌గా రివ్యూ చేసుకున్న తర్వాతే ఫైనల్‌గా లాక్ టు ద సీఏఎఫ్ కామన్ అప్లికేషన్ ఫార్మ్‌కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ అనేది ఇస్తాము. ఓకే. మనం అప్పుడేంటి మనకి ఇలా వస్తదనమాట. ఓకే. కామన్ అప్లికేషన్ ఫార్మ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టు మోడిఫై నో లాంగర్ అనేది మనకొక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. ఆర్ యూ ష్యూర్ అనేది ఇస్తూ యూ విల్ నో లాంగర్ బి ఏబుల్ టు మోడిఫై యువర్ కామన్ అప్లికేషన్ ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనేది చెప్తారు. సో, అప్పుడు మనం ఏంటి అనంటే ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ కనుక ఉంటే నో అనేది క్లిక్ చేసి ఒకసారి మొత్తం ప్రివ్యూ చూసుకోండి. సో, లేదు అప్పటికే మీరు చెక్ చేసుకున్నారు అనిపిస్తే యెస్ అనే బటన్ క్లిక్ చేస్తారు. సో, ఇక్కడేంటి ఒక్కసారి మనం లాక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది అనంటే ఎగ్జామినేషన్‌కి సంబంధించిన స్పెసిఫిక్ అప్లికేషన్ ఫార్మ్‌లోకి ఎంటర్ అవుతాం. ఓకేనా? ఇక్కడ మనకి లాస్ట్ ఏంటి అనంటే ఎగ్జామ్‌కి సంబంధించి ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫార్మ్‌లో మనకి ఎలా ఉంటాయి అనంటే ఎగ్జామినేషన్ సెంటర్‌కి సంబంధించినది ఒక సెలక్షన్ ఉంటుంది. ఏవి ఉన్నాయి సెంటర్స్ అనేటివి. సో, మనకి ఏదైతే ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో అది ఇస్తాము. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి అనంటే మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి సంబంధించినటివి మనకి అక్కడ వస్తుంది. మనం ఇంగ్లీష్ మీడియంలో అనేది పేపర్ 1 నుంచి సో, ఏ లాంగ్వేజ్‌లో రాస్తాము అనేది ఆ మీడియం అడుగుతారు. నెక్స్ట్ దాని తర్వాత ఏంటి అనంటే కామన్ లాంగ్వేజ్ ఉంటుంది గదా! మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా ఉంటుంది. సో, దానికి సంబంధించి పెడతాము. మన ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి ఇవి మనం అక్కడ డీటెయిల్స్ ఇస్తాము. తర్వాత మనకేంటి అనంటే సర్వీస్ ప్రిఫరెన్సెస్ అనేది ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో గూడా మనము సర్వీసెస్ అనేటివి అంటే ఇప్పుడు మ్యాండేటరీ గాదు ఇవ్వాలని. అది మనం వదిలి కూడా లీవ్ చేసేయొచ్చు. బట్ ఇవ్వాలి అనుకుంటే మెయిన్‌గా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవి ఇచ్చేసి రిమైనింగ్ సర్వీసెస్‌లో నాట్ ఆప్టెడ్ గానీ, లేకపోతే అది జస్ట్ లీవ్ గూడా చేసేయొచ్చు. సో, ఈ సర్వీస్‌కి ప్రిఫరెన్సెస్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయితే కాదు. అది చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అనంటే ఇన్ కేస్ పేమెంట్ ప్రాసెస్ గనక ఉంటే ఎక్సెప్ట్ ఫర్ ద ఎస్సీ అండ్ ఎస్టీ వుమెన్ క్యాండిడేట్స్‌కి తప్ప మిగతా వాళ్ళందరికీ ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో, త్రూ ఈ లింక్స్ అనేటివి ఉంటాయి. మనకి డెబిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్. సో, వాటి ద్వారా మనము సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అనేది చేసేయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఏ ఫార్మ్ అయితే ఉంటుందో ఆ పేమెంట్‌కి సంబంధించిన దాన్ని సో, డౌన్‌లోడ్ చేసుకొని ఫ్యూచర్‌కి
యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్డ్ ద పేమెంట్ రెసిప్ట్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్. సో ఇలా మనకి పేమెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోగానే మనకేమవుతుంది అంటే సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. సో మీకేంటి అనంటే మీ మెయిల్‌కి గానీ, మీకు సంబంధించిన మొబైల్ నంబర్స్‌కి వచ్చేసి మనకొక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఫామ్‌ని ఫిల్ చేయాలి. సో ఫస్ట్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోండి. తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఆ తర్వాత కామన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఫైనల్‌గా ఎంటర్ ఇంటూ ద ఎగ్జామ్ సెక్షన్‌కి వచ్చేసి మనం ఏ ఎగ్జామ్‌కి సంబంధించి ఇస్తున్నామో ఆ ఎగ్జామ్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో బట్ ఏంటి అనంటే కేర్‌ఫుల్‌గా అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఎడిట్ చాయిసెస్ అనేటివి ఈ కామన్ అప్లికేషన్ ఫామ్‌లో లేదు. తర్వాత ఏంటి అనంటే ఫోటోగ్రాఫ్ అండ్ ద సిగ్నేచర్. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్‌కి మనకి కిందనే అంటే ఎప్పుడైతే మనము ఇక్కడ కామన్ అప్లికేషన్ ఫామ్‌లో మనకేముంటాయి అనంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్‌ని ఇవ్వండి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి. కామన్ అప్లికేషన్ ఫామ్‌లో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్‌కి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. యూ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ టు ఇన్‌స్ట్రక్షన్స్. సో మనం ఇక్కడ ఏంటి అనంటే హోమ్ పేజ్‌కి రాగానే ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి. అవి చూసుకోండి. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ దగ్గరికి గనుక వస్తే మనకక్కడ కనిపిస్తుంది. అంటే అది జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడా, లేకపోతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడా ఇలాంటివి ఉంటుంది. తర్వాత ఏంటి అంటే వాటి సైజ్ అన్నమాట. సో ఎంత కేబీ నుంచి ఎంత కేబీ వరకి ఆ సర్టిఫికేట్ గానీ, ఆ ఫోటో గానీ అప్‌లోడ్ చేయాలి అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫస్ట్ చదివిన తర్వాత కేర్‌ఫుల్‌గా ఒక 2, 3 టైమ్స్ మీరు అబ్జర్వ్ చేసి దాని తర్వాతే ఫైనల్‌గా అప్లికేషన్‌ని సబ్మిట్ చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆస్పిరెంట్స్ హూ సిట్ ఫర్ ద ప్రిలిమ్స్ 2026 ఆఫ్ యూపీఎస్సీ, సీఎస్సీ. సో ఇప్పుడేంటి అనంటే నెక్స్ట్ ఎవరైతే ఇంకా ప్రిలిమ్స్‌కి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్‌లో, గైడెన్స్‌లో, ప్లానింగ్ స్ట్రాటజీ ఇందులో ఇంకా వీక్‌నెస్ అనేది ఉంటే మన అభ్యాస్ ఐఏఎస్ అకాడమీలో 100 డేస్ ప్లాన్ ప్రిలిమ్స్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. సో రిక్వైర్‌గా ఇందులో ఏంటి అనంటే ఇప్పటివరకి సబ్జెక్ట్‌కి సంబంధించిన డౌట్స్, అదేవిధంగా ప్రిలిమ్స్‌కి సంబంధించిన టెస్ట్, తర్వాత టెస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, టెస్ట్ సిరీస్, డైలీ షెడ్యూలు ఇదంతా నెక్స్ట్ మెంటర్ సెషన్స్ అనేటివి ఉంటాయి. సో ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు కావాల్సిన షెడ్యూల్ ఏదైతే ఉంటే దానికి సంబంధించి లింక్ కూడా కింద ఉంటుంది. అది ఫ్రీగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఆ షెడ్యూల్‌ని ద్వారా ఫాలో అవ్వచ్చు.